నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. షర్మిల గారి ట్రాప్లో జగన్ విలవిలలాడుతున్నారా, అంటే దీని వెనకాల చంద్రబాబు నాయుడు గారు ఏమైనా ఉన్నారా అనేది చర్చించడానికి మనతో పాటు ఉన్నారు చలసాని శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. అందరికీ నమస్కారం. నమస్కారం సార్. అంటే ఇప్పుడు కాంగ్రెస్ నుంచి షర్మిల గారు ఏపీ పిసిసి అధ్యక్ష పదవిలో ఉన్నారు. సో ఈ ట్రాప్లో జగన్ గారు విలవిల్లాడుతున్నారా, అంటే షర్మిల గారు కాంగ్రెస్లోకి వెళ్ళాలి అనేది చంద్రబాబు గారి ఐడియా అనొచ్చా? నేను మొట్టమొదటిగా నమ్మలేదండి. షర్మిల గారు చాలా గట్టి పట్టుదల ఆవిడ. ఎట్టి పరిస్థితుల్లో ఆంధ్రాకి నాకు సంబంధం ఏంటన్నారు ఈ సంవత్సరం నుంచి. అందులో మమ్మల్ని మేము హింసలు పడ్డా, లేకపోతే ప్రత్యేక హోదా గురించి పోరాడినా, విశాఖ ఉక్కు కర్మాగారం ఏదో ఒక మాట తప్పితే ఎక్కడా కూడా ఆవిడ మాట్లాడలేదు. అక్కడ ఆత్మత్యాగం చేసుకున్నా సరే కూడా నాకు సంబంధం ఏంటి అని చెప్పి మాట్లాడారు. నేను ఇక్కడే పెరిగాను, ఇక్కడే పిల్లల్ని కన్నాను, ఇక్కడే పెళ్ళాడాను, ఇక్కడే నేను గెడతాను, ఆంధ్రప్రదేశ్కి మనకి సంబంధం ఏంటమ్మా అని చెప్పి గట్టిగా ప్రశ్నించారు. రాజశేఖర రెడ్డి బిడ్డగా ఆవిడ మాట మీద నిలబడి ఉంటారు. మాలాంటి వాళ్ళు ఇప్పుడు మా తెలుగు జాతి మొత్తం కావాలనుకున్నాం. కష్టాలు ఏదైనా ఏదో వన్ సైడ్ తీసుకోలేదండి. నేను ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణ అయినా ఏదైనా బాగుండాలని కోరుకున్నాం. కానీ ఆవిడ అనేక గట్టి పట్టుదలతో ఆవిడ పాదాల మీద యాత్ర చేశారు. అంటే ఆవిడ చెప్పింది నేను వినలేదు. చేసేదాన్ని పాదయాత్ర అంటారు. రేవంత్ రెడ్డి గారిని ఎక్కిలు చేశారు. రేవంత్ రెడ్డి గారిని శంకర్ నాయక్ గారిని తప్ప ఆవిడ ఎవరి మీద పరుషంగా మాట్లాడుతూ చూడలేదు. అది అనుచితంగా మాట్లాడేది తప్పేది. కానీ ఆవిడ మీద ఎంత మహిళగా అని కూడా చూడకుండా శుక్రవారం మాత్రం చాలా అసహ్యంగా అయినా పాపం పట్టుదలతో నిలబడ్డారు. ఆవిడని మెచ్చుకోవాలి. ఆవిడ ఒక మహిళగా అంతకుముందు జగన్ గారికి యాత్ర చేసినా సరే అప్పుడు పెద్ద అడ్డంకులు రాకపోయినా ఇక్కడ తెలంగాణలో మాత్రం గట్టి అడ్డంకులు వచ్చినా ఒక్కతే అక్కడ టోవింగ్ చేసిన తల్లి వెళ్ళి అక్కడ మేము చూసామండి. అని కూడా నిలబడిన ఆవిడ ఎట్టిపోస్తున్న రాజశేఖర్ బిడ్డగా తన అన్నమాట మీద నిలబడి ఆంధ్రప్రదేశ్ పట్టించుకోరు అనుకున్నా. కానీ బ్లడ్ ఈజ్ థిక్కర్ దాన్ వాటర్ అంటాం, బట్ పదవులు మనీ ఈజ్ థిక్కర్ దాన్ బ్లడ్ అని అర్థమైపోయింది కొంతమంది వాళ్ళ విశ్లేషణ ప్రకారం. వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు అనుమానాలు ఉన్నారా లేదంటే నాకు తెలియదని కూడా ఒకటి మాత్రం చెప్తాను. లక్ష్మీపార్వతి గారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి తమ్ముడు రామూర్తి నాయుడు గారి అనుమానాలు ఆయన వ్యతిరేకించడానికి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ చేయలేదా? కుటుంబాల మీద చిచ్చు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ పెట్టలేదా? కుటుంబాల మధ్యన దగ్గుబాటి పురంధేశ్వరి గారిని తీసుకెళ్లి కాంగ్రెస్ పార్టీలో చేర్చి మంత్రి ఇవ్వలేదా? దగ్గుబాటి పురంధేశ్వరి గారు దాంట్లో ఉంటే వాళ్ళు మిగతా కొంతమంది సోదరులు తెలుగుదేశం ఉంటే వాళ్ళు ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి 2019లో పర్చూరు నుంచి ఏలూరు సాంబశివరావు గారిని పోటీ చేయలేదా? ఏమిటి రాజకీయం ఏంటి? కుటుంబాలను చేల్చలేదంటే మన కుటుంబాన్ని దగ్గుబాటి పురంధేశ్వరి గారి నుంచి కుటుంబం చేల్చేయలేదా? ఆయన నిన్ను పెట్టలేను. ఇది రాజకీయాల్లో ఇప్పుడు సాధారణం అయిపోయిన కుటుంబంలో ఉన్న భార్యాభర్త వేరే పార్టీలు ఉండొచ్చు. అందువల్ల దాన్ని మనం చేయాల్సిన పని లేదు. కానీ చంద్రబాబు నాయుడు గారికి ఆయన అస్త్రాలు ఆయనకు ఉంటాయి. బహుశా జగన్ గారి బాణాన్ని తిప్పి మళ్ళీ టీయమని ఆయన మీద ప్రయోగించారు. మళ్ళీ తిరిగి ఆయన మీదకి వెళ్తుంది కదా బాణం అని చెప్పేసి చంద్రబాబు గారు వస్తుందో లేదని తెలుసు. కానీ ఆయన చిన్న ఆయన కాదండి. దేశంలో 96లో చక్రం తిప్పిన రాజకీయవేత్త. ఇవాళ మీకు తక్కువగా అనిపించవచ్చు మీ ఏజ్లో ఉన్న వాళ్ళకి. మీరు గమనించండి, 96లో ఆయన లేని పక్షంలో 84లో ఎన్టీఆర్ గారి మీద జరిగిన ఆ కుట్ర నేపథ్యంలో ఆయన కనుక లేకపోయినా సెక్స్ ఎవరు కానీ ఆయన ప్రముఖ పాత్ర పోషించారు చంద్రబాబు నాయుడు గారు. ఆ ఎమ్మెల్యేలని అందరినీ మళ్ళీ తీసుకురావడంలో కూడా అప్పుడే చేరినా సరే పార్టీలో. తర్వాత 96 నుంచి కూడా 2004 వరకు కేంద్రంలో చక్రం తిప్పారు. 99లో అయితే దాదాపు 29 మంది పార్లమెంట్ సభ్యులు ఉన్నా సరే పదవులు తీసుకోకుండా ఒక్క స్పీకర్ ఆయన దురదృష్టవశాత్తు ఆయన చనిపోయారు. బాలయోగి గారు, తర్వాత మేరీ విజయ్ కుమార్ గారు ఆవిడ మిసెస్ తర్వాత అయినా తీసుకోకుండా కేంద్రంలో ఆయన వెళ్తూ ఉంటే కేంద్ర మంత్రులు 97, 98, 99 ఆయన వెళ్తూ ఉంటే కేంద్ర మంత్రులు వచ్చేవారండి ఎయిర్పోర్ట్కి. అంతటి చక్రం తిప్పిన వ్యక్తి మరి ఏదనుకున్నా సరే వాళ్ళు డిఫరెంట్. ఆయన రాజకీయం ఆయన చేసి ఉండొచ్చు. ఎందుకు తక్కువ అంచనా వేసుకోవాలి? అంటే ఇప్పటి రాజకీయాలకి ఆయనకి పొసగట్లేదు అనుకోవచ్చు సార్. అంటే అవుట్డేటెడ్ అయ్యారని నేను అనుకోను. బట్ అన్ఫార్చునేట్లీ మిగతా వాళ్ళు వార్ స్మార్ట్ అయ్యారు. ఆయన రాజకీయాలు ఉన్నారు మీరు అనుకోవచ్చు, కానీ మిగతా వాళ్ళు ఇంకా వార్ స్మార్ట్ అయ్యారు. టక్కు టమారు గజకన్ను కోకని ఇంద్రజాల మహేంద్రజాల విద్యలు ఇంకా నేర్చుకుని కొత్త విద్యలు నేర్చుకుని వచ్చారు. అందువల్ల ఆయన పాత్రను ఉండొచ్చు. ఆయన తక్కువ రాజకీయవేత్తగా సీనియర్ పొలిటీషియన్, సీజన్ పొలిటీషియన్. అందువల్ల నా అభిప్రాయం ఏంటంటే ఆయన షర్మిల గారి వల్ల జగన్మోహన్ రెడ్డి గారు డెఫినెట్గా నష్టం జరుగుతుంది. 2 విధాల నష్టం. ఒకటి నైతికమైన దెబ్బ. తన ప్రతి చెల్లెమ్మ అక్క అని మాట్లాడుతూ ఉంటే ఆయన ఇదిగో మీ చెల్లెమ్మ వచ్చి నీ మీద ఇలా మాట్లాడుతున్నప్పుడు యూ విల్ నాట్ హ్యావ్ ఎనీ ఫేస్. రెండో చెల్లెమ్మ గారిని కూడా తీసుకొచ్చి షర్మిల గారు సునీత గారితో అక్కడ పోటీ చేయిస్తున్నారు అనే అభిప్రాయం వస్తుంది. ఏది అవినాష్ రెడ్డి గారి మీద కడప పార్లమెంట్ సీట్లు పోటీ చేస్తే అసెంబ్లీ ఎక్కడ పోటీ చేస్తే తెలియదు. అందువల్ల బట్ ఎనీవే తెలుగుదేశం పార్టీ ఉండదా అంటే దే విల్ పే దేర్ ఓన్ ఇప్పుడు
కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారు తెలుగుదేశం లేకుండా చేద్దామని రాష్ట్రాన్ని చీల్చేసి ఇక్కడ కేసీఆర్ గారి పార్టీ జాయిన్ అవుతుంది, అక్కడ జగన్ గారి పార్టీ ఉంటుంది కాబట్టి ఇబ్బంది లేదు, తెలుగుదేశం అయిపోతుందని కుట్ర చేశారని చంద్రబాబు నాయుడు గారు 100 సార్లు చెప్పారు. మరి ఆయనకు అలా చేసినప్పుడు ఆయన రాజకీయం ఆయన చేయొచ్చు. ఆయన ఉన్నారు నేను చెప్పలేను, డెఫినెట్గా ఆయన ఉంటే ఉండొచ్చు, దట్స్ డిఫరెంట్ ఇష్యూ. కానీ ప్రతి షర్మిల గారు తీసుకునే షర్మిల గారు కాదు, కాంగ్రెస్ పార్టీ చేల్చిపోయే ప్రతి 10 ఓట్లలో 7 ఓట్లు జగన్మోహన్ రెడ్డి గారి. వీళ్ళు అన్నారు యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ తీసుకున్నామని. వీళ్ళు చాలామంది విశ్లేషకులు వచ్చి ఈ మధ్యన మీకే తెలిసిన విషయం, జగన్ గారే ప్రయోగించారు ఆవిడని, ఆయన బాణాన్ని ఆయన ప్రయోగించుకోరు, ఎవరు ఆయన పొరుగు పోతుంది చెప్తున్నారు. ఇది నిజం సార్, ఎందుకంటే చాలా చోట్ల ఈ వార్త అయితే బాగా వాళ్ళ అభిప్రాయం చెప్పుకోవడం వాళ్ళ ఇష్టం, నేను విభేదిస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు తన బాణాన్ని తన మీద వేసేసుకుని యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ ఓట్లు తీసుకునే ప్రయోగాలు ఆయన చేసే మెంటాలిటీ ఉండదు ఆయనకి. ఖచ్చితంగా కరెక్ట్ కాదు. ఆయనకి లాసు. యాంటీ ఎస్టాబ్లిష్మెంట్లో ఓటు కూడా 2 చెల్తాయి. 1 ఓట్లు ఆవిడ బ్రదర్ అనిల్ కుమార్ని, ఫాదర్ రెవరెండ్ కుమార్ గారిని వాళ్ళందరినీ తీసుకుని ఇంకో ఓటు తీసుకోవచ్చు ఆవిడ. 10 ఓట్లు తీస్తే 7 ఓట్లు మాత్రం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి ఓట్లే తీసుకుంటారు. కానీ మీరేదో 15 సీట్లు గెలుచుకున్నది భ్రమంలో ఉండొద్దనండి. ఆంధ్రప్రదేశ్ని కాంగ్రెస్ నమ్మించి మోసం చేసింది. 33 సీట్లు ఇస్తే ఇక్కడ తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ ఆ రోజు రెండిట్లో కూడా పెద్ద సమయంలో నేను చెప్తున్నాను. మోడీ గారు ఓకే మేము వేధిస్తే వేయచ్చు, ఈ విషయంలో మొత్తం చెప్తున్నానండి. తల్లిని చంపేసి బిడ్డను తీసినట్టు తీశారండి వీళ్ళు. ఎస్, మోడీ గారు ఎవరు చెప్పినా కరెక్ట్. అది మోడీ గారితో ఆంధ్రప్రదేశ్ నామద్రోహం చేస్తానని మాట్లాడతాం. తర్వాత కాంగ్రెస్ పార్టీ న్యాయం చేసింది. 5 లక్షలు కూడా దాన్ని పెట్టేసింది. బిల్లు ఏం పెట్టిందని బిల్లు రమ్మనండి. బట్ రాహుల్ గాంధీ గారు వాళ్ళ ఢిల్లీలో మా సభలో పాల్గొన్నప్పుడు ఆయన చూశాను. ఆయన పాదయాత్రకు వచ్చిన బాధ జోడయాత్ర కలిసి నా కళలో నిజాయితీ కనపడి నమ్ముతున్నాను ఆయన. నేను తన తల్లి చేసిన పొరపాటుని సవరిద్దాం, ఆంధ్రప్రదేశ్ విభాదించి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ న్యాయం జరిగింది, ఆంధ్రప్రదేశ్కి అన్యాయం జరిగిందనే విషయంలో ఆయన డెఫినెట్గా బాధపడుతున్నారు. వాళ్ళ కళలో నిజాయితీ కనపడింది. దేశంలో అధికారంలోకి వస్తే మొట్టమొదటి సందం పెడతాను ఆయన నమ్ముతాను నేను. మిగతా లోకల్ సత్రాప్స్ దట్ అప్ టు దెమ్. అందువల్ల ఆంధ్రప్రదేశ్లో ప్రజలు, విభాజిత ఆంధ్రప్రదేశ్లో ప్రజలు కాంగ్రెస్ని నమ్మి మోసపోతే ఉత్తర భారతీయ జనతా పార్టీని నమ్మించి మోసం చేసింది. క్రాస్ రోడ్స్లో ఉన్నారు. ఉత్తర భారతీయ జనతా పార్టీకి బానిసలా ఇక్కడ పార్టీలు మేజర్ పార్టీలో ఉన్నారు. రేపటి రోజున షర్మిల గారు మీడియాలో ధామ్ ధూమ్ అని దిగుతారండి. అంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ మీడియాలో చాలా మంది కూడా షర్మిల గారు వచ్చారు ఆవిడ ఉద్యమం చేస్తారని అంటారు. అంటే ప్రచారం అంటే భీకరమైన ప్రచారం జరుగుతుంది. ఇడుపులపై నుంచి కూడా తను పోటీ చేస్తుంది అన్నట్టు. ఇడుపులపై కాన్స్టిట్యున్సీ లేదు కాబట్టి పులివెందుల కాన్స్టిట్యున్సీ అంటే ఎమ్మెల్యే వేరే కాన్స్టిట్యున్సీలో ఉందండి. అంటే ఇప్పుడు ఇవాళ వచ్చిన మాట ప్రకారం నేను మాట్లాడుతున్నాను సార్. సో అన్నకి వ్యతిరేకంగా తను కాంగ్రెస్ నుంచి చేస్తున్నట్టుగా కూడా ఇప్పుడు అన్న వ్యతిరేకంగా కాంగ్రెస్ నుంచి వచ్చిందంటే సోనియా గాంధీ ఒకటే నన్ను ఇలా అన్నాడు, యూ షుడ్ ఫినిష్ హిమ్ ఆయన అయి ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు నన్ను జైల్లో పెట్టి గోడలు కొట్టించారనే కసి జగన్మోహన్ రెడ్డి గారు, మోడీ గారు, అమిత్ షా గారు కలవడానికి ఒకే కారణం అండి. అమిత్ షా గారిని ఒక రాష్ట్ర హోంశాఖ మంత్రిగా అనేక శాఖలు, జైలు శాఖ కూడా నిర్వహిస్తున్న మంత్రిని తన అంగుంగు మిత్రుడైన మోడీ గారు ముఖ్యమంత్రి ఉండగా అతను అరెస్ట్ చేసి అదే జైల్లో నిన్నటి వరకు జైలు శాఖ మంత్రి, హోంశాఖ మంత్రిని అదే జైల్లో పెట్టించారు అహ్మద్ పటేల్ గారు. కాంగ్రెస్ పార్టీ యొక్క దుర్మార్గాన్ని కుట్రలు జరిగిన ఏదైతే నాకు జైల్లో కూర్చుని గోడలు కొట్టాడో కసితో జగన్ గారు కొట్టాడు, నేను చూడలేదు కానీ మిగతా వాళ్ళు చెప్పడం. తర్వాత బయటకు వచ్చి బెయిల్ మీద వచ్చిన గుజరాత్ రాష్ట్ర బహిష్కరణ శిక్ష విధించారు. పిల్లల్ని ఎక్కడ పెట్టి భార్యను తీసుకుని వేరే రాష్ట్రంలో ఉండి వచ్చాడు ఆయన. కసి అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కసి కూడా సోనియా గాంధీ గారు మన గులాం నబీ ఆజాద్ గారు అన్నారు, మా కాంగ్రెస్లో ఉంటే ఆయన ఎందుకు అరెస్ట్ చేస్తాం అంటే, కాంగ్రెస్ ఉంటే మీ పాపాలు మాఫా. ఇవాళ అంటే కాంగ్రెస్ వాళ్ళు కావాలని అరెస్ట్ చేయించారు, కక్ష సాధించారుతో ఆయన పెట్టి లోపల పెట్టేద్దాం పోతాడని ఆ విధంగా. మరి అంత కసి వాళ్ళు పెట్టించిన పార్టీ ఏదని కాంగ్రెస్ కాదా? అందువల్ల అది అమిత్ షా గారికి బాండేజ్ గట్టిగా ఉంటుంది. నన్ను పెట్టారమ్మా, నిన్ను పెట్టారు అని ఇద్దరు కలిసి. అంటే కుట్రవన్నీ ఇది ఒక అంటే నిరూపించలేని ఒక కేసు ఏం లేకపోయినా మన చంద్రబాబు నాయుడు జగన్ గారి కేసు ఎంటర్లీ ఆర్థిక నేరం. అది చాలా కేసులు ఉన్నాయి. ఈడీ కూడా 43,000 కోట్లు జప్తు చేసింది. సరే, జి లక్ష్మణ్ గారు 15,000 కోట్లు అన్నా కనపడతా ఉంది, కళ్ళ ముందు కనపడతా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పెట్టకపోయిన గవర్నమెంట్ పెట్టిన కేసులో చంద్రబాబు నాయుడు గారి మీద ప్రత్యక్ష పాత్ర ఉందని ఆధారం ఒకటి చూపించారా? నేను మళ్ళీ చెప్తాను, దాని మీద అవినీతి జరగలేదని లేదా జరిగిందని నేను చెప్పడానికి నేను మీ జర్నలిస్టులు కాదు, రైట్, అందరు కాల కొంతమంది ఉన్నారు. అందువల్ల అది విచారణ చేయమన్నాం. కానీ చంద్రబాబు నాయుడు గారిని లోపల వేసి అది వేధింపు చేశారు చూశారు, రాత్రి 3 రోజులు నిద్ర లేకుండా. అది తప్పండి. అదే మనవి. అంటే అట్లా తీసుకెళ్ళిన తర్వాత ఆయన ఒక సింహం లాగా బయటకు వచ్చారు అనుకోవచ్చా సార్? సరే, మీది ఏదన్నా పార్టీ వాళ్ళు పెట్టుకోమని కానీ ఆయన్ని
ఆ లోపల పెడతాం అనుకున్నా నేను ఐ డోంట్ అంటే తప్పు చేయలేదని చేశాను కదా, ఆ వేధించడం అనేది కేసులు వేరు, చాలా తప్పు అండి, అది మంచిది కూడా కాదు. సరే, కమింగ్ బ్యాక్ టు ద పాయింట్, షర్మిల గారి విషయం మాత్రం వేవ్స్ ఆంధ్రప్రదేశ్లో మీడియా సృష్టిస్తుంది. 3% ఓటింగ్ వచ్చినా 4% అండర్ 5% వస్తుందని నా అభిప్రాయం. ఓన్లీ ఇప్పుడు 1.24% వచ్చింది. ఇట్ మే గో అప్ సమ్ ఎక్స్టెంట్. మెజారిటీ డ్యామేజ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జరుగుతుంది రైట్ సార్. షర్మిల గారి వల్ల. రైట్ సార్. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ నమస్కారం. వాల్యుబుల్ టైంని మా స్టూడియోకి వచ్చి స్పెండ్ చేసినందుకు ధన్యవాదాలు.